నిన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు 5గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటును కొట్టివేయడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరెవరు ఏం ఖండిస్తున్నారో, ఎందుకు ఖండిస్తున్నారో, వారు చేసిన తప్పులు ఏంటియో, అసలు ఈ అనర్హత పిటిషన్ ని కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధం అనేది మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున విశ్లేషణ చేద్దాం ప్రజలారా. సంవిధాన్ ఖత్రే మే హై అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా. మరి అదే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఎందుకు చేసింది? ఎట్ ద సేమ్ టైం స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏ విధంగా అంటాడు? 2014 నుండి 2023 వరకు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో వేరే ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను గుంజి మంత్రులను కూడా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ కూడా శుద్ధపూస లెక్క స్పీకర్ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదని వ్యాఖ్యానించింది. అండ్ ఇక ముఖ్యంగా లోకల్ పార్టీలను విడగొట్టి ప్రభుత్వాన్ని కూల్చి దేశంలో ఎన్నో రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా రాజ్యాంగ విరుద్ధం గురించి మాట్లాడుతుంటే నవ్వాలనో తెలుస్తలేదు. అయితే కంటెంట్ లోకి వెళ్తే ప్రజలారా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ గుర్తు మీద, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు దునికిల్లు, జంప్ జిల్లాల ఇల్లు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శుద్ధపూస లెక్క వాళ్ళు గతంలో ఏం చేయనట్టు చాలా ఫ్రెష్ గా జెన్యున్ గా ఉన్నట్టు ఈ 10 మంది మీద తెలంగాణ సభాపతి గారికి కంప్లైంట్ ఇచ్చిళ్ళు. ఏందని అంటే, మా కండువా కప్పుకొని గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలి, వీళ్ళపై అనర్హత వేటు చేయాలి, వీళ్ళు మా పార్టీని మోసం చేసిళ్ళు, మా పార్టీ మెంబర్షిప్ తో గెలిచి కాంగ్రెస్ లకు పోయిల్లని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఈ స్పీకర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కాబట్టి ఆయన డెసిషన్ తీసుకోకుండా కొన్ని నెలల తరబడి దాన్ని పెండింగ్ ఉంచడం తోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానము 3 నెలలు స్పీకర్ కు టైం ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 వారాలు, మొత్తం 4 నెలల టైం ఇచ్చి డిసెంబర్ 19, 2025 లోపు స్పీకర్ గారు మీరు ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద, ఆ 10 మంది జంప్ చేసిన ఎమ్మెల్యేల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్లు ఏడ చేసుకుంటారో, జైల్లోనా మీ ఇంట్లోనా అనేది ఆలోచించుకోండి అని గౌరవ న్యాయస్థానం స్పీకర్ గారికి గట్టి మొట్టికాయలు వేసింది. దీంతో ఇక స్పీకర్ గారు అందరు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిళ్ళు. అందులో 8 మంది లిఖిత పూర్వకంగా వాళ్ళు చేసిన తప్పేంటి, దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకున్నారో అవన్నీ కలిపి లేఖ రాసి స్పీకర్ గారికి సమర్పించిళ్ళు. అయితే ఇంకిద్దరున్నారు, వాళ్ళు కొంచెం టైం అడిగిళ్ళు స్పీకర్ గారిని. సరే అని టైం ఇచ్చిండు. ఎవరెవరు అంటే దానం నాగేందర్ ఉన్ని, ఇంకొకటి కడియం శ్రీహరి. వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపట్లో. అయితే ఈ 8 మంది అనర్హత పిటిషన్ పై డిస్క్వాలిఫికేషన్ కేసుకు సంబంధించి రేపే డెడ్ లైన్ కోర్టు విధించింది స్పీకర్ గారికి. అందుకే స్పీకర్ గారు నిన్న ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు, ఇటు జంపింగ్ జిపాంగులైన ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదులను కూర్చోబెట్టి ఇరు వర్గాల వాదనలు విన్నాడు. ఈ జంపింగ్ జిల్లాల సైడ్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరంటే అరకెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి ప్రకాష్ గౌడ్. ఈ 5గురు సంబంధించిన వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రజలారా, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలే, మా బీఆర్ఎస్ పార్టీకి మేము రిజైన్ చేయలే, ఆ మెంబర్షిప్ ఇంకా కొనసాగుతా ఉన్నది, మేము ఏదో మా నియోజకవర్గ సమస్యల మీద, అభివృద్ధి మీద కొన్ని పనులను అడగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన జస్ట్ ఒక 3 రంగుల కండువా కప్పిండు, మాకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, మేము స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమే అని సిగ్గు విడిచి మరీ చెప్పిళ్ళు వాళ్ళు. ఇది వీళ్ళు ఎందుకు చెప్పిల్లంటే, మేము బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయినామని అంటే వాళ్ళ మీద అనర్హత పిటిషన్ 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళ మీద అనర్హత పిటిషన్ పడి వాళ్ళు ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫై అవుతారు. మళ్ళీ మొదటికి వస్తుంది కథ. మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెడితే గెలుతామో గెలవమో అని చెప్పి ఒక అబద్ధం ఆడితే అయిపోతుంది, మనకు సిగ్గా శరమా అన్నట్టు ఈ 5గురు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం, మాకు కాంగ్రెస్ తోటి ఏం సంబంధం లేదని కాంగ్రెస్లోకి వచ్చి, ఇలా ప్రూఫ్ ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు మంత్రులతో మీటింగ్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు. కానీ అంత సాలిడ్ ప్రూఫ్ ఉన్నా కూడా సిగ్గు లేకుండా అబద్ధం ఆడి మాకేం సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ వాళ్ళమైన అబద్ధం ఆడిళ్ళు. ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదులు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమో సొక్కం పూస అయినట్టు వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలను గుంజలే గత 10 సంవత్సరాల పాలనలో. ఎమ్మెల్యేలను గుంజడం కాకుండా మంత్రి పదవులు ఇచ్చిళ్ళు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులే ఇచ్చిళ్ళు ఏకంగా. అట్లాంటి వాళ్ళు అనర్హత పిటిషన్ దాఖలు చేసి కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే, ఈ జంపైన ఎమ్మెల్యేలు మా పార్టీ తోటి, మా పార్టీ కండువతోటి, మా పార్టీ గుర్తుతోటి, కేసీఆర్ ఫేస్ తోటి గెలిచిళ్ళు, ఇప్పుడు మా పార్టీకి అన్యాయం చేసి కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. కాబట్టి వాళ్ళపై
అనర్హత పిటిషన్ వేయాలని ఇటు సైడ్ న్యాయవాదులు చెప్తున్నారు. అటు ఇటు ఎవరు చెప్పినా అన్ని అబద్ధాలు, అన్ని కప్పిపుచ్చుకునే ముచ్చట్లు అన్ని ఇన్న స్పీకరు ఆయనకు కూడా ఒకటి పార్టీని కాపాడుకోవాలని ఉంటది కాబట్టి ఆయన కూడా వీళ్ళు జంప్ అయినట్టు కేవలం సోషల్ మీడియాలో ఆరోపణలే ఉన్నాయి, గుర్తించదగ్గ టీవీ ఛానళ్లలో వార్తా పత్రికలలో వీళ్ళు జంప్ అయినట్టు గానీ అఫీషియల్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు గానీ లేవు అని చెప్పి ఈయనకి ఎన్ని ప్రూఫ్లు వాళ్ళు సాలిడ్ గా సబ్మిట్ చేసినా గానీ అటు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఇటు వీళ్ళని కాపాడుకోవడం కోసం స్పీకర్ గారు అన్ని ప్రూఫ్లను పక్కకు పెట్టి రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం ఇచ్చి పడేసిండు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఎన్ని ప్రూఫ్లు ఉండాలో అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఏ ప్రూఫ్ లేదు అని చెప్పి వీళ్ళు ఇచ్చిన అనర్హత పిటిషన్ ను కొట్టేసిళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు 5 ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగొచ్చు. అంటే శరీరం ఏమో కాంగ్రెస్, లోపల మనసేమో బీఆర్ఎస్ అన్నట్టు. కాదు, లోపల మనసేమో కాంగ్రెస్, పైన శరీరం ఏదో టెక్నికల్ గా బీఆర్ఎస్ అన్నట్టు. అట్లుంది మన రాజ్యాంగం, మన పొలిటికల్ పార్టీలు, మన సంస్థ. అది ఇక్కడతో అయిపోతుందా, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారా, అక్కడ ఏమైతుంది అనేది తర్వాత తెలియాల్సి ఉంది. అయితే మొత్తం మనం మాట్లాడుకునేది 10 మంది కదా, వీళ్ళ 5 క్లియర్ అయిపోయారు, ఇంకా 3 ఉన్నారు. అది ఇయాల్లో రేపో వాళ్ళ మీద కూడా స్పీకర్ కొట్టేసేటట్టే ఉన్నాడు. ఆ 3 కాళ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, ఈ 3 పిటిషన్ ఈ రోజు రేపో తెగిపోతుంది. ఆ తర్వాత అసలైంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరికి సంబంధించి మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు వీళ్ళిద్దరు రాజీనామా చేయబోతున్నారు. అందుకే కొంచెం టైం అడిగిళ్ళు. ఫస్ట్ వీళ్ళ 8 మెంబర్స్ వాళ్ళంతా క్లియర్ అయిపోయినాక మేము రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లకు పోతాం అన్నట్టు వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా అంటే ఎస్ చేస్తారనే మేము ఆల్రెడీ వీడియో చేసినాము. ఇక్కడ ఐ బటన్ లో మీరు క్లిక్ చేసి చూడొచ్చు ఆ వీడియో. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకం ప్రజలారా. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఈ మొత్తం 10 మంది మీద అనర్హత వేటు పడ్డదనుకో, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే 10 సీట్లు మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతామని చెప్పి, అంటే ఏ విధంగా కష్టపడ్డా 10ల 10 అయితే గెలవలేరు కదా. ఎన్ని వందలు వేల కోట్లు అధికార పార్టీ ఎంత ఫోర్స్ చేసినా కూడా అన్ని గెలవలేరు అని వాళ్ళకి డౌట్ వచ్చి, అండ్ వాళ్ళ 2 ఏళ్ల పాలనలో కూడా వాళ్ళకి డౌట్ వచ్చి 8 మందిని కాపాడే ప్రయత్నం చేసింది. అయితే ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కదా, దానం నాగేందర్ని కడియం శ్రీహరి, వీళ్ళతో రాజీనామా చేపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మార్చ్ ఏప్రిల్ వరకు మిడ్ 2026 వరకు వీళ్ళిద్దరిని మళ్ళీ రణరంగంలో ఎలక్షన్లో దించి 2 సీట్లు గెలిచి చూసిల్లా ప్రజలారా, కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం ఉన్నది, మా కాంగ్రెస్ ప్రజాపాలన రాష్ట్ర ప్రజలందరికీ నచ్చుతుందని తెలియజేయడం కోసం ఈ ఇద్దరిని అడ్డు పెట్టుకున్నది. మళ్ళా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మనం అయితే చెప్తాను, దానం నాగేందర్ అయితే ఖచ్చితంగా రాజీనామా కావాల్సిన సీటే. ఎందుకనంటే మనోడు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ కండువా మెల్లేసుకొని కాంగ్రెస్ బీఫామ్ పట్టుకొని ఎంపీగా కంటెస్ట్ చేసిండు కాబట్టి మంచి సాలిడ్ ప్రూఫ్ ఉన్నది కాబట్టి దానం నాగేందర్ పై ఖచ్చితంగా వెయిట్ పడుతుంది, రాజీనామా చేస్తాడు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. అయితే ప్రజలారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇంకే పార్టీలైనా ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసి మా తప్పు కాదని చేతులు దులుపుకుంటున్నారు, అది మీరు గమనించాలి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిళ్ళు, అది ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక కాంగ్రెస్ పెద్దలు వీళ్ళని కాపాడిళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా. అన్ని పార్టీలు అందరు కలిసి రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ప్రజలు వేసిన ఓటుకు వాల్యూ లేకుండా చేస్తున్నారు ప్రజలారా. అందుకే విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం కోరుకుంటుందంటే మనకు గట్టి ప్రాంతీయ పార్టీలు ఉండాలి. ఇట్లా లుచ్చా బీఆర్ఎస్ పార్టీ లాంటివి కాకుండా, కేంద్రంలో ఉన్న దొంగ కాంగ్రెస్, దొంగ బీజేపీ పార్టీ లాంటివి కాకుండా కొత్త ప్రాంతీయ పార్టీ రావాలి. ఏ రాజకీయ నాయకునితో అఫిలియేట్ కాకుండా, వాళ్ళ పాత బ్యాక్గ్రౌండ్ రాజకీయం లేకుండా కొత్తగా రాజకీయ పార్టీ ఫామ్ అయితేనే అప్పుడు మనం ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం. లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కవిత బయటకు వచ్చింది కదా, కవిత ఒక పార్టీ పెడితే ఏం వాల్యూ ఉంటుంది? ఓన్లీ పార్టీ పేరు మారినట్టే, మిగతా సంతంతా వాళ్ళ బిజినెస్లు వీళ్ళ బిజినెస్లు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఈ ఎలక్షన్ టైంలో పీర్ ప్రెజర్కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇయ్యని వాళ్ళందరూ కవితకు వస్తారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన తిన్మార్ మల్లన్న కూడా ఆయన 100 దేశాలు ఎత్తా ఉంటాడు, ఏదో విధంగా పార్టీ బీఫామ్లైనా అమ్ముకునే రకమైన. ఇట్లాంటి పార్టీలు కాకుండా తెలంగాణను అభివృద్ధి చేసే విధంగా, సామాన్యులు రాజకీయం చేసే విధంగా, చదువుకున్నోళ్ళు రాజకీయంలోకి వచ్చి వ్యవస్థను మార్చే విధంగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం ప్రజలారా. కాబట్టి ప్రజలారా, మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలంటే సామాన్యులు రాజకీయంలోకి రావాలి. కింద డిస్క్రిప్షన్ లో మన విద్యార్థుల రాజకీయ పార్టీ నెంబర్ ఉంటుంది ప్రజలారా. అవినీతి చేసే రాజకీయ నాయకులకు, పొలిటికల్ పార్టీలకు మనందరం చెక్ పెట్టాలి ప్రజలారా. మీరందరూ విద్యార్థుల రాజకీయ పార్టీతో కలిసి పోరాటం చేయాలని తెలియజేస్తూ మన పార్టీలో జాయిన్ కావాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వీఆర్పీ.